మానవుడు ఎందుకు దేవుని స్తుతించాలి? ఇది ప్రశ్న అందరికి. బ్రదర్ స్తుతి 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 అంటున్నారు. అసలు ఈ మనిషి దేవుడిని ఎందుకు స్తుతించాలి? అసలు దేవుడిని ఎందుకు స్తుతించాలి అనేటువంటి ప్రశ్నకు అర్థం మనం తెలుసుకుందాం. అసలు మనిషి దేవుణ్ణి స్తుతించడం కొరకే మానవుడు చేయబడ్డాడంట. అర్థమవుతుందా? సెల్ ఫోన్ ఎందుకు చేయబడిందంటే కమ్యూనికేషన్ కోసం. దాంట్లో అనేక రకాల ఫీచర్స్ ఉండొచ్చు. దాని మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే సెల్ ఫోను నువ్వు ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడటానికి. కాబట్టి అసలు మానవుడు ఎందుకు దేవుడిని స్తుతించాలంటే నెంబర్ 1 దేవుని స్తుతించడం కొరకే మానవుడు సృజించబడ్డాడు. చూద్దామా దేవుని వాక్యం సెలవిస్తుందో? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడినటువంటి వారిని అందరినీ కూడా తెప్పించుము. ఎందుకనంటే నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని అంటున్నాడు దేవుడు. నా మహిమ నిమిత్తం నేను సృజించాను అంటున్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడో తెలుసా? దేవుని మహిమ నిమిత్తం. హల్లెలూయా. నేను దేవుని మహిమార్థంగా దేవుడు సృష్టించాడు. దేవుని మహింపరిచే వ్యక్తిగా దేవుడు నిన్ను నన్ను కూడా సృష్టించాడు. మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక దేవుని మహింపరచడం, దేవుని ఘనపరచడం, దేవుని స్తుతించడం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? దేవుణ్ణి మహిమపరచడం కొరకు దేవుడు మనం సృష్టించాడంట. దేవుని మహిమపరచడం కొరకు. థ్యాంక్ యూ జీసస్. దేవుని మహిమపరచడం కొరకు దేవుడు మనం సృష్టించాడంట. అసలు మెయిన్ పర్పస్ ఏంటంటే మనం దేవుని మహిమపరచాలి. రాసుకోండి రిఫరెన్స్లన్నీ కూడా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం ప్రకారం అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి బ్రదర్? నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటి బ్రదర్? నువ్వు దేవుని స్తుతించడం దేవుని ప్రణాళిక. నువ్వు దేవుని స్తుతించడం దేవుని ప్రణాళిక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ముందు దేవుని స్తుతించండి, దేవుని మహింపరచండి. ఆటోమేటిక్గా నీకున్న అవసరతలన్నీ తీర్చబడతాయి. నీకున్న సమస్యల నుంచి అన్ని బయటపడతావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఎప్పుడైతే యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు, మహోన్నతులని ఇట్లాగా దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరచాలి. మానవుని యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి తెలుసా? మానవుని యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుని ఉద్దేశం మానవ పట్ల, దేవుని చిత్తం మానవుని పట్ల మొట్టమొదటిగా ఏంటి తెలుసా? దేవుని స్తుతించాలంటండి. అంతే. నువ్వు దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మనం దేవుని స్తుతించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మరి దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టేసేసి మనం అనేక రకాల ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. అనేక రకాల తలకిందులైపోతూ ఉంటుంటాం. నాకు అది కావాలి, ఇది కావాలి, అది జరగట్లేదు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. కాబట్టి నా పర్పస్ ఏంటి అంటే ఇదే, దేవుని స్తుతించిన కొరకే నేను సృష్టించబడ్డాను. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని. దేవుడి మహిమ నిమిత్తం నేను సృష్టించబడ్డాను. అసలు నా యొక్క పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని మీరు అనుకుంటే, దేవుని మహిమపరచడమే నీ యొక్క ఉద్దేశం. నీ యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటి తెలుసా? మొట్టమొదట నువ్వు లేచిన వెంటనే చేయవలసింది తెలుసా? దేవుని మహిమపరచాలి. నువ్వేం చేసినా సరే, నువ్వు ఎలాగొన్నా సరే, ఇది మెయిన్ మొట్టమొదటి పాయింట్ పెట్టుకోండి ప్రియులారా. అందుకని మనం దేవుని స్తుతించాలి. దేవుని మహిమ ఎలాగొస్తుందంటే మనం దేవుని స్తుతించడం ద్వారా దేవుని మహింపరిచేటువంటి వారిగా ఉండాలి. నెంబర్ 1 పాయింట్ అది. అసలు మనం సృష్టించబడిందే దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి. నెక్స్ట్ రెండవ ఒక పాయింట్ మనం చూసినట్లయితే, చాలాసార్లు మానవులందరూ కూడా ఆయన్ని స్తుతించాలని చెప్పి దేవుడు మానవులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకని మనం స్తుతించాలంటే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని స్తుతించడం అనేటువంటిది ఏదో క్యాజువల్గా యూజువల్గా తీసుకునేటువంటిది కాదు. ఎందుకు బ్రదర్ స్తుతి అంటారు? స్తుతించి అద్భుతాలు జరుగుతున్నాయంట కదా. చాలా ఫోన్ కాల్స్ వస్తావని ఈ మధ్య నాకు. బ్రదర్ స్తుతి చేస్తే కార్యాలు జరుగుతున్నాయంట కదా. ఎలా చేయాలి స్తుతి? ఏం చేయాలి స్తుతి? ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం స్తుతి చేయాలి? ఎలా స్తుతి చేయాలి? మా బిడ్డలు మారాలంటే, మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే, నా భర్త మారాలంటే ఎలా స్తుతించాలి? ఇది అడుగుతూ ఉన్నారు అంతా కూడా. దేవుడు చాలాసార్లు అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దావీదు కీర్తన గ్రంథం అంతటిని కూడా స్తుతులతో నింపేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథాన్ని ముగించుచు సృజించబడినటువంటి ప్రతి జీవి ఆయన స్తుతించవాలని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. 150 కీర్తన 6వ వచనం ముగింపులో ఏమన్నాడు తెలుసా? సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి అంటే ఆజ్ఞది. ఆజ్ఞ. ఇలా చేయండి అంటే ఆజ్ఞ అది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
హల్లెలూయా. ఆ? యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి అంటా ఉన్నాడు 150వ కీర్తన 6వ వచనంలో. యోహాను సువార్త 14వ అధ్యాయం 21, 22, 23 వచనాలు మీరు చదివినట్లయితే అక్కడ ప్రియులారా, మనము దేవుని ప్రేమించున్నట్లుగా రుజువు ఆయనకు విధేయులమై జీవించుటే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మరి అలాగైతే నేను ఆయన్ని స్తుతించకపోయిన ఎడల ఆయనను ప్రేమించుట లేదని చెప్పి తెలుస్తూ ఉన్నది. దేవుని స్తుతించలేనట్టు నువ్వు దేవుని ప్రేమించట్లేదంట. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ లోకరీతిగా ఆలోచించిన మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో వారిని ఎక్కువగా స్తుతించాలనుకుంటూ ఉంటుంటాం కదా. ఆ? ఇప్పుడు ఎవరినైతే ప్రేమిస్తాం వాళ్ళని గొప్పగా మాట్లాడుతుంటుంటాం. వారు ఇష్టపడకపోయినా సరే వారిని స్తుతించి గనపరుస్తూ ఉంటుంటాం. ఓ, మీకు ఇవన్నీ బాగా తెలుసు కదా. కాబట్టి లోక సంబంధుల్ని ఇలా స్తుతించినట్లయితే మనల్ని సృష్టించి మనల్ని కాపాడుతున్న కొనుకక నిద్రపోనటువంటి దేవుడు, మరి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడిని మనం ఎంతగా స్తుతించాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరిని ప్రేమిస్తామో వాళ్ళని స్తుతింతామంట, వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడతామంట. దీన్ని బట్టి దేవుని గురించి నువ్వు ఎక్కువగా మాట్లాడతలేదు, దేవుని స్తుతించట్లేదంటే దేవుని ప్రేమించట్లేదని అర్థం. నెంబర్ 1, దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలంటే దేవుని స్తుతించడం కొరకే మానవుడు సృష్టించబడ్డాడు కాబట్టి దేవుని స్తుతించాలి. దేవుని యొక్క ఆజ్ఞ మనకి, దేవుడు మానవులను స్తుతించాలని ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి దేవుని స్తుతించాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియులరా, ఈ యొక్క స్తుతి అనేటువంటిది మరి ఏం జరుగుతూ ఉందంటే ఈ యొక్క స్తుతి ద్వారా దేవుని మహిమపరచుచున్నాం మనం. ఈ యొక్క దైవ స్తుతి ద్వారా దేవుని మనం మహింపరుస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 43:7లో దేవుడు తన మహిమార్థమై మానవుని సృష్టించి ఉన్నాడు. ప్రకటన 4:11లో చూసినట్లయితే సృష్టిలో సృష్టము యావత్తు కూడా దేవుని మహిమార్థమై సృష్టించబడింది. మనిషే కాదండి, సృష్టి యావత్తు కూడా దేవుని మహిమార్థమై సృష్టించబడిందంట. ఈ సత్యం తెలియకపోవడం వల్ల ఈ రోజున మనం సమస్యల్లో జీవిస్తూ ఉన్నాం. అసలు నా బ్రతుకేంటో నాకు అర్థం అవ్వట్లేదు బ్రదర్, నా పరిస్థితి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. అర్థం అవ్వట్లేదా? అయితే దేవుని స్తుతించండి. దేవుని స్తుతించే పనిలో బిజీ అయిపోండి. ఆటోమేటిక్గా నీకున్న సమస్యలు సర్దుకుంటాయి, ఎక్కడికి పోవాలో అక్కడికి పోతాయి. దేవుని స్తుతించే పనిలో బిజీ అయిపోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు గమనించాలి, ఈ సృష్టి యావత్తు కూడా దేవుని మహిమార్థమై సృష్టించాడంట దేవుడు. కీర్తన 50:28లో చూసినట్లయితే దైవస్థుతి ద్వారా మానవుడు దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. 69వ కీర్తన 30-31 వచనాలు మీరు చదువుకున్నట్లయితే ప్రియులరా, క్రొవ్వెన దూడలను పశువులను బలి అర్పించుట కంటే స్తుతియాగమును మరి ఆ యొక్క స్తుతియాగమును ఎద్దు కంటే కోడి బలి కంటేను కీర్తనలతోనూ కృతజ్ఞతాస్తుతులతోనూ ఘనపరచుటయు దేవునికి ఇష్టమైనది. బా, ఇది దేవునికి ఇష్టమైనటువంటిది, కీర్తనలతోటంట. నా స్వరం బాగోదండి. ఎవరు కావాలి నీ స్వరం? నువ్వు ఇంట్లో కూర్చుని పాడుకో, బాత్రూంలో కూర్చుని పాడుకో, వంట చేస్తూ పాడుకో, ప్రయాణం చేస్తూ పాడుకో, దేవుని స్తుతించుకో, దేవుని మహింపరచుకో. నీకు దేవునికి సంబంధించిన విషయం. మూడో వ్యక్తి కోసం కాదు మనం చేసే స్తుతి కానీ లేకపోతే పాటలు కానీ మెప్పించటం కాదు ఎవరినోను. వింటున్నారా ప్రియులరా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బలులు అర్పించడం కంటే స్తుతియాగం చేయాలంట. కీర్తనలతో కృతజ్ఞతాస్తుతులతో దేవుని గణపరచడం దేవునికి ఇష్టమంట. హెబ్రీ పత్రిక 13:15లో దైవస్తుతియే సత్యమైన బలి అర్పణం అని చెప్తున్నాడు దేవుడు. అక్కడ రాయబడింది 14:2 చూసినట్లయితే హెబ్రీ, జిహ్వాఫలమైనటువంటి స్తుతియే ఎడ్ల బలితో సమమని హోషేయలో రాయబడి ఉంది. హోషేయ 14:2లోను, హోషేయ గ్రంథం 14:2లో జిహ్వాఫలము. జిహ్వం అంటే ఏంటి? నాలుక. ఈ నాలుగు ద్వారా స్తుతించేటువంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
క్రైస్తవ జీవితంలో వివిధ మరి రకాలైనటువంటి సమర్పణలు అవసరము, అంగీకారమునై ఉన్నాయి. వాటితో పాటు హృదయం నుంచి వెలువడేటువంటి స్తుతి దేవునికి ప్రీతికరం, అత్యంత ప్రీతికరం. ప్రియులారా, దేవుని మహిమార్థమై ఈ యొక్క స్తుతి కార్యాన్ని చేయకపోయినట్లయితే దేవుని దుఃఖపరిచేగుతుంది. అందుకనే ప్రత్యేకంగా పెట్టుకోవాలి, సమయాన్ని స్తుతించడానికి పెట్టుకోవాలి. స్తుతించే సమయంలో మనం స్తుతికి ఇష్టపడదు. మన కోసం ఎవరు ప్రార్థన చేస్తారా? ప్రార్థన ప్రార్థన ప్రార్థన, మా కోసం ప్రార్థన చేయండి, మా సమస్య కోసం ప్రార్థన చేయండి. అలా ఎక్కడైతే చేస్తారో, అలా ఎవరైతే చేస్తారో అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు. అందుకని రండి మనం దేవునికి స్తుతి అర్పిందాం, స్తుతి యాగం చేద్దాం రండి అంటే, అబ్బే మనకి ఇక్కడ కుదరదు. మనకేం కావాలంటే మా సమస్యల కోసం ఎవరు ప్రార్థన చేస్తారో, ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నేను ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని బాధ పెట్టాలని మాట్లాడతలేదు. ఆలోచించండి, మీ జీవితకాలంలో ఇంతకాలం దేవుణ్ణి నమ్ముకుని మనం ఇంత అయింది కదా, ఎప్పుడన్నా స్తుతికి సమయాన్ని కేటాయించామా? హల్లెలూయా. 10 గంటలు ప్రార్థన చేశానండి, 20 గంటలు ప్రార్థన చేశాను, అంత ప్రార్థన ఉంటుంది. మరి స్తుతి ఎక్కడ లేదు. స్తుతించడంలో గడిపినటువంటి దాఖలాలు లేవు మనకి ఎక్కడ కూడాను. ఎవరికన్నా ఫోన్ చేస్తే నా కోసం స్తుతించండి అంటామా? అను, నా కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. చాలా ఇబ్బందులు ఉన్న ప్రార్థన చేయండి, అప్పుల్లో ఉన్న ప్రార్థన చేయండి, అనారోగ్యంలో ఉన్న ప్రార్థన చేయండి, బంధకాల్లో ఉన్న ప్రార్థన చేయండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రార్థన తక్కువ అంచనేయట్లేదు నేను, ప్రియులారా. వెరీ పవర్ఫుల్. కానీ స్తుతించాలంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మరి అన్నీ అవసరమే. కటువన్నిటితో పాటు హృదయం నుంచి వెలువడే స్తుతి దేవునికి అతి ప్రీతికరం. కాబట్టి దేవుని మహిమార్థమై ఈ యొక్క స్తుతి కార్యాన్ని చేయకపోతే దేవుని దుఃఖపరచడం అవుతుంది. దేవుని దుఃఖపరచడం ఎంత దుఃఖకరం ప్రియులారా. స్తుతి జీవితమునకు పరిశుద్ధ జీవితం అవసరం. స్తుతి జీవితానికి పరిశుద్ధ జీవితం అవసరం. ఆ స్తుతించే సరిపోతుందా నువ్వు పరిశుద్ధంగా లేకుండా? పరిశుద్ధ జీవితం కూడా అవసరమే. పరిశుద్ధ జీవితం యొక్క ప్రతిఫలమే దైవస్తుతి. హల్లెలూయా. జీవితాన పరిశుద్ధ క్రియలు అవసరమే. వాటితో పాటు పరిశుద్ధ ప్రవర్తన నుంచి ప్రతిఫలించు స్తుతి కూడా అగత్యమే. ఆయన మహిమార్థమై దేవుడు మనం సృజించాడు. హల్లెలూయా. అలా సృజించగా ఆ దైవోద్దేశాన్ని మనం నెరవేర్చినట్లయితే మన జీవితం వలన దేవునికి ప్రయోజనం ఏంటి? దేవుని మహిమార్థమై అనేక ఘన కార్యాలను చేయుట మనకు సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆయనను స్తుతించుట మనందరికీ కూడా సాధ్యమే కదా. కాబట్టి మనం ఎందుకు స్తుతించాలంటే దైవ స్తుతి ద్వారా దేవుని మహింపరుస్తున్నాం కాబట్టి. చివరిగా 4వ పాయింట్ మనం చూసినట్లయితే ప్రియులారా, దైవస్తుతి ద్వారా దేవునికి ఆత్మీయ బలులు అర్పించుచున్నాము. హల్లెలూయా. చూసారా, ఆత్మీయ బలులంట. పాత నిబంధన కాలంలో గొర్రెలు, దూడలు ఇవన్నీ బలి అర్పించి దేవుని కనపరిచారు. ఇటువంటి బలులు అర్పించి, అది పాత నిబంధన కాలం. మరి ఇప్పుడు మన పట్ల దేవుడు కృప చూపించాడు. కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. ఇది కృపాకాలం. మరి అప్పుడైతే గొర్రెలు, దూడలు, పావురాలు వీటన్నిటిని బలిచ్చారు. మరి ఇప్పుడేం చేయాలంట? కృపాకాలంలోను విరిగి నలిగిన హృదయాలను దేవునికి ప్రతిష్ఠించడం ద్వారా, దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్తుతించడం ద్వారా ఆత్మీయమైనటువంటి బలి అర్పణ చేస్తూ ఉన్నాం మనమంతా కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వు అర్పించవలసినటువంటి బలి అదే. హల్లెలూయా. ఇప్పుడు మనం అర్పించవలసినటువంటి బలి అదే. విరిగి నలిగినటువంటి మనస్సుతో దేవుని స్తుతించడం. చూద్దాం ఆ వాక్యం. దావీదు కీర్తన 51వ అధ్యాయం 17వ వచనంలో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. అదేంటి? విరిగిపోయినటువంటి పెన్న వాడడం, విరిగిపోయినటువంటి చెప్పులు వాడడం, విరిగిపోయినటువంటి వస్తువులు వాడడం, విరిగిపోయిన దేన్ని కూడా ఉపయోగించుకోను, పక్కన పడేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆ విరిగిపోయిందే నాకు కావాలి. నీ విరిగిన మనసే నాకు కావాలి. నీ మనసు విరిగిపోయిందా? నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల, లేకపోతే సంఘంలో, సమాజంలో నీకున్న పరిస్థితిని బట్టి నీ మనసు విరిగిపోయిందా? ఎస్, అటువంటి విరిగిన మనసు నాకు ఇష్టమైన బలి. హల్లెలూయా.
దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయు. ఆ, హల్లెలూయా. విరిగి నలిగినటువంటి హృదయం దేవుడు అలక్ష్యం చేయడంట. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, జీవితం పట్ల నీ విరక్తి కలిగిపోయిందా? అలసిపోయారా? ఇంకా మనసు విరిగిపోయిందా? అసలు ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నారా? అయితే దేవుడు చెప్తున్నాడు, ఎస్ ఎస్, అటువంటి విరిగి నలిగిన మనస్సే, అటువంటి విరిగి నలిగినటువంటిది నాకు కావాలంటున్నాడు దేవుడు. మరి ఇచ్చేద్దామా? మన విరిగిపోయినటువంటి నలిగిపోయిన జీవితం ఎవరికి పనిచేయదు, ఎవరికి ఉపయోగపడదు, అసలు ఎవరు పట్టించుకోరు కదా. మన జీవితం అంతా విసిగి వేసారిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఎస్, నాకు కావాలి. అలా విరిగి నలిగిపోయినటువంటిది నాకు కావాలి, అలా విరిగి నలిగిపోయింది నాకు ఇవ్వాలి అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. మరైతే ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. మానవుడు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే, దేవుని స్తుతించిన కొరకే దేవుడు మనిషిని చేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన మానవునికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవుని స్తుతించాలని. నెంబర్ 3, ఈ యొక్క దేవుని స్తుతించడం ద్వారా దేవుని మనం మహింపరుస్తూ ఉన్నాం. నెంబర్ 4, దేవుని స్తుతించడం ద్వారా దేవునికి ఆత్మీయమైన బలులను అర్పిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ యొక్క 4 విషయాలు గుర్తుపెట్టుకుని మరి మానవుడు దేవుని ఎందుకు స్తుతించాలో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.